హలో ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు మొన్న చెప్పాను కదండి, మల్లెపూలు పూర్తిగా బాగా పుయ్యాలంటే మొత్తం ఆకులన్నీ తీసేయాలి, మూడులా చేసేయాలన్నమాట. చేసిన తర్వాత ఒక 3 days కంప్లీట్గా అలాగా దాన్ని డ్రై చేసి ఆ తర్వాత మనం ఆవాల పిండి తర్వాత వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఈవేళ మొత్తం ఇదే పని చేస్తున్నానండి. మొత్తం అసలు ఒక పాకు కూడా లేకుండా చేయాలి. ఉప్పు మొత్తం అన్నీ చూడండి, అసలు ఒక పాకు కూడా లేకుండా తీసేయాలన్నమాట. తీసి పడేయాలి. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. నేను మొత్తం దూసిన తర్వాత మొక్కలు చూపిస్తాను. ఇలాగ మొత్తం ఆకులన్నీ దూసేసాను ఈ 3 చెట్లకి. ఇంకా ఇంకో 2 చెట్లు ఉన్నాయి, అవి కూడా దూసేస్తాను అనమాట. ఇవాళ గురువారం అండి, రేపు ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే, సండే వరకు కూడా నీళ్లు పోయకూడదు అనమాట. దీనికి 3 days ఖచ్చితంగా నీళ్లు పోయకుండా ఆ 4th day నుంచి మనం ఆవాల పిండి వేసి తర్వాత వాటరింగ్ చేస్తూ ఉంటే మీరే చూద్దరు కానీ నేను చూపిస్తాను. ఓకేనా? ఇది వాడిపోతుంది, మళ్ళీ ఇంకొక మొగ్గ వస్తుంది చూడండి. ఏదైనా చెట్టు ఇలా పూత మీద ఉండగా మనం వాటరింగ్ చేయకూడదండి, అది గుర్తుపెట్టుకోవాలి. వాటరింగ్ చేస్తే పూలు రాలిపోతాయి. నాకు ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఇప్పుడైనా కాయలు వస్తాయేమో అని ఆశ. చాలా చిగురులు తొడిగింది కదా. సీతాఫలం చాలా పూత వచ్చిందండి. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, ఎంత రుచిగా ఉంటుందో. అందుకే ఒకసారి దీని కాయలు మేము హార్వెస్ట్ చేసి తిన్న తర్వాత మళ్ళీ వాటిని కొన్ని మొక్కలుగా తయారు చేశాను అనమాట. ఆ సీడ్స్ వేసి ఇంకా 4 మొక్కలు వేశాను. ఇవన్నీ కూడా లాస్ట్ టైం కూడా కాయలు కాసినాయి అండి. అయితే కాయలు కాసినాయి కానీ చూడండి, పక్షులు అయితే తినేసినాయి అన్నమాట. నిన్న మొగ్గ చూపించాను కదా, అదేమో ఈరోజు ఫ్లవర్గా విచ్చుకుంది. ఇంకో బడ్ వచ్చింది చూడండి పక్కన. ఇది సెంటెడ్ రోజ్ అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది.
నిన్న నల్లేరు కాడ వేసి ఉంచానండి. ఇది క్యాన్‌లోను. వేసి దానిలో వాటర్ పట్టేసి అట్టే పెట్టి ఉంచాను. అంటే నల్లేరు కాడ కాల్షియం రిచ్ కదా! అప్పుడు ఈ వాటర్ నేను కాయలు కాస్తున్న మొక్కలకి నీళ్లు పడుతున్నాననమాట. ఈ కాల్షియము నల్లేరు కాడ వేసిన వాటర్‌ని వేస్తున్నాను. చాలా హెల్తీగా పెరుగుతాయండి కాయలైనా, పూలైనా సరే. అందుకని బాగా ముదిరిన నల్లేరు కాడ అప్పుడప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట. లేత కాడలేమో తెచ్చి పచ్చడి చేస్తాను. ముదిరి కాడలు మాత్రం ఇలాగా వాటర్‌లో వేసి మర్నాడు మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట. సరే, ఒకరోజు పెట్టుకుందామని కోస్తున్నానండి. ఎంత బాగుందో కదా! ఇంకా రేపటికి మరో ఫ్లవర్ వస్తుంది.